హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది నేనైతే భోజనం చేస్తున్నాను. ఇదండి, అదేమో టమాటా పచ్చడి, కాకరకాయ వేపుడండి. ఇది ఈ కాకరకాయ వేపుడు అంటే అసలు నాకు చాలా ఇష్టం అండి. అందుకే నేను ఎప్పుడు చేశాను, పులుసు కూడా చేశాను. ఇదిగోండి పులుసు, ఇది కాకరకాయ పులుసు అండి. ఇదైతే అన్నం అండి. అన్నంలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పెరుగు వేసాను. వేసి కలిపి ఉంచాను. కానీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి తింటేనండి కనీసం 4 స్పూన్లు తినండి, పొట్టంతా అసలు చల్లగా అయిపోద్దండి. అసలు పెరుగన్నం కూడా అసలు చాలా మంచిది. అసలు చాలా మంచిదండి ఇది కూడా పెరుగన్నం. ఇక పెరుగన్నం ఉంటుంది కాబట్టి ఇక రైస్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అయితే అది ఇది ఎక్కువైపోతుందండి. మీరు ఇంట్లో అలాగే చేసుకుంటారా? ఒకటి పులుసు, ఒకటి ఫ్రై, అట్లా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఎందుకంటే అలా 2 చేసుకుంటే, ఒకటి పులుసు, ఒకటి ఇగురు, ఇలా 2-3 రకాలైతే 2 ఐటమ్స్ అట్లా వస్తాయి కదా. ఇంకా అందుకే ఇక ఫ్రై చేయాల్సి వచ్చింది, మళ్ళీ పులుసు చేయాల్సి వచ్చింది. 2 ఐటమ్స్ వచ్చాయన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా మరి? మీరు చూడండి, ఫ్రై అండి, అసలు చాలా బాగుంటుంది. మీరు చూడండి, చక్కగా కరకరలాడుతుంది. అసలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం కాకరకాయలు ఎప్పుడు చేసి మళ్ళీ ఒక 4 కాకరకాయలు మళ్ళీ ఒకళ్ళు బయట ఉంచేసామనుకోండి, అవి పండిపోతాయి. అది ఇట్లా కనుకోండి 2 ఐటమ్స్ వస్తాయి. ఇక చేసేసుకుంటే రెడీ చేసేసుకోండి. ఇది చూడండి, అసలు కాకరకాయ, నేను చేసిన కాకరకాయ ఎప్పుడంటే బయటికి వెళ్తుంది 2-3కి. ఇదిగోండి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో ఎల్లుల్లిపాయ ఒకటి వేస్తాను. ఇది కూడా చక్కగా కరకరలాడుతుంది. గింజలు కూడా కరకరలాడుతుంది చక్కగా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.